అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ కర్కాటక రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ 3వ తేదీ అనగా బుధవారం నాడు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరి జీవితంలో ఎదురవ్వబోయే సమస్యలు ఎటువంటివి, ఎటువంటి పరిష్కారాల ద్వారా అయితే వీరి సమస్యలను పరిష్కరించుకోవచ్చు, ఎటువంటి దేవతారాధన చేయవలసి ఉంటుంది, ఎటువంటి పరిహారాలు సమర్పించవలసి ఉంటుంది, మొత్తం అయితే మనం ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఇదే తొలిసారిగా ఎవరైనా కర్కాటక రాశివారు మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మీకు మనం ఇందులో చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా బాగా అర్థమై తీరుతుంది. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ యాక్టివ్ చేసుకోవడం ద్వారా వీడియో వెంటనే మీకు అయితే చెరువులో వస్తుంది. తప్పకుండా అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి వారికైతే సాయంత్రం లోపు ఒక మంచి శుభవార్తనైతే వీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ కూడా చాలానే ఉన్నాయి. ఎటువంటి శుభవార్తనైతే వీరికి చేరబోతుంది, అలాగే వీరు ఎటువంటి అశుభ పరిణామాలైతే వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, రేపటి రోజున వీరు ఎటువంటి నియమాలను అయితే పాటించాలి, ఏ దేవతారాధన అయితే వీరికి మేలు చేకూరుతుంది అనేటువంటి పూర్తి అంశాలైతే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ రాశిలో జన్మించిన వారు ఎప్పుడూ సౌందర్యంగా ఆకర్షితులుగా అయితే ఉంటారు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయటకు కనిపిస్తూ ఉంటారు. ఇక వీరి యొక్క శరీర ఆకర్షణ అంతా కూడా చాలా ఎక్కువ మేధస్సుతో కూడి ఉంటుంది. ఎక్కువగా అందానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇక వీరిలో చాలా ఎక్కువగా అయితే ఆలోచించే మైండ్ అయితే వీరికి ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి చాలా కష్టపడేటువంటి మనస్తత్వం కూడా ఎక్కువనైతే చెప్పుకోవచ్చు. అంటే ఏది కూడా కష్టపడకుండా ఉచితంగా ఏది వచ్చినా కూడా వీరైతే అసలు ఉచితంగా వచ్చిన దాన్ని అయితే అసలు అందిపుచ్చుకోరు. ఆఖరికి వీరి కుటుంబ సభ్యులకు కూడా హెచ్చరిస్తారనమాట. అనవసరంగా వచ్చినటువంటి వాటికి ₹1 కూడా, లేదా అనవసరంగా మన దగ్గరికి వచ్చినటువంటి ఒక వస్తువు కానీ మనకు అవసరం లేదని చెప్పి వారు కుటుంబ సభ్యులతో కూడా విమర్శిస్తూ ఉంటారు. తగాదాలు పెట్టుకునే రకం అనమాట. ఆ విధంగా అయితే వీరు కష్టార్జితాన్ని నమ్ముకునేటువంటి వారు. అలాగే వీరి యొక్క గురువు అనుగ్రహం అనేదైతే వీరికి రేపటి రోజున పుష్కలంగా లభించడం అనేదైతే మంచి శుభవార్తలు అయితే వీరికి అందబోతున్నాయని అయితే చెప్పుకోవాలి. వీరి యొక్క గ్రహబలం అంటే అనుగ్రహం చాలా అందిపుచ్చుకుంటున్నారు. చాలా సంపూర్ణంగా రేపటి రోజున వీరికి దక్కుతుందని అయితే చెప్పుకోవచ్చు. వీరు చూడడానికి పైకి కొంచెం దర్జాగా, ఘరానాగా, హుందాగా కనిపిస్తూ ఉంటారు. కానీ వీరి మనసు అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎవరికైనా కానీ ఫాస్ట్గా ఒక మాట అన్నారంటే మాత్రం వెంటనే వీరి కంట్లో నుంచి నీళ్ళు అనేవి అలా వచ్చేస్తూ ఉంటాయి. వీరిది చాలా చిన్న పిల్లల మనస్తత్వం అని అయితే చెప్పుకోవచ్చు. ఇక ఎదుటివారిని అంత ఈజీగా అయితే వీరు నమ్మరు. ఒక్కసారి గనక ఎవరినైనా నమ్మారు అంటే ప్రాణం పోయేంత వరకు ఆ నమ్మకాన్ని అయితే విడిచిపెట్టరు. వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా వీరికి తగిన సహాయం అయితే వీరు చేసేంత మంచి గుణం కలవారు. గుడ్డి నమ్మకాన్ని అయితే పెట్టుకుంటారు. ఇక అయితే ఎదుటి వాళ్ళు ఏం చేస్తారు, వీరిని మోసం చేస్తారు. అయితే మోసం చేశారని తెలిస్తే మాత్రం ప్రాణాలు పోయేంతగా బాధపడుతూ ఉంటారు. అంత సెన్సిటివ్ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళైతే చెప్పుకోవచ్చు. అయితే ఏదైనా ఒక పని మీద వీరు పట్టారంటే మాత్రం ఉడుంపట్టు అనే చెప్పి అనుకుంటూ ఉంటాం కదా. అలానే ఉడుంపట్టు పట్టి ఏది వారు ఈజీగా మొదలు పెట్టరు. ఒకవేళ మొదలు పెట్టినా కూడా ఆ పనిని సక్సెస్ఫుల్గా కొనసాగిస్తారు. ఆ పని అయిపోయేంత వరకు అన్నం కూడా ముట్టుకోరు. అంత నిరీక్షిస్తూ అయితే ఆ పనిలో వీరు శ్రద్ధగా వహిస్తూ ఉంటారు. ఇక అలాగే వీరికి కేవలం ఒక పనిని పూర్తి చేయడం మాత్రమే కాదు, అది సక్సెస్ అవ్వాలనేటువంటి ధ్యాసతో కూడా ఎల్లప్పుడూ చక్కగా పనిచేస్తూ ఉంటారు. ఒక స్పెషల్ ఐడెంటిటీతో వీరు పనిచేస్తూ ఆ పనికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావాలని అనుకుంటూ అహర్నిశలు పోరాడుతూ ఉంటారు. ఒక పనిని విజయవంతం చేయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్న వారికి రేపటి రోజున వీరు ఏ సక్సెస్ని అయితే చవి చూడాలని చెప్పి చూస్తున్నారో రేపు సాయంత్రానికి మీ పనిలో అయితే మీరు మంచిగా సక్సెస్ అనేది చూస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఎవరిని కూడా మీరు ఎక్కడ హర్ట్ చెయ్యరు. అంటే వాళ్ళకి ఏదైనా బాధ వచ్చేటట్లుగా మాట్లాడడం కానీ, కోపంగా మాట్లాడడం కానీ ఇటువంటివన్నీ కూడా చేయరు. మాట్లాడే పద్ధతి కూడా చాలా ఆకర్షితంగా ఉంటుంది. శత్రువులు కూడా ఎక్కువగా ఉండరు. కొంతమందికి ఉన్నప్పటికీ కూడా వీరికి ఎలాగైనా సరే దెబ్బతీయాలనేటువంటి ఆలోచన కూడా వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కనుక ఇంట్లో వారి బంధువులే శత్రువులుగా ఎక్కువగా ఉంటారు. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరి యొక్క పనితీరును కూడా బట్టి, ఎదుగుదలను బట్టి కూడా శత్రువులు అనేది వీరికి అలాగా వస్తూ ఉంటారు.
వీరిని దెబ్బతీయాలనే ఆలోచన గలవారై వీరి చుట్టుపక్కల ఉంటారు. వీరిని కొని ఆపుకోలేక వీరిని ఎప్పుడు వీరి యొక్క ఉన్నత స్థాయిని చూస్తూ వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అలా నరదిష్టి కూడా ఎక్కువ ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి గల వారు కష్టార్జితంతోనే ఆస్తులు కొనుక్కుంటూ ఉంటారు, బంగారాన్ని కొనుక్కుంటూ ఉంటారు, అలాగే స్థలాలు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక వీరు అయితే రేపటి రోజున బుధవారం నాడు వీరి జీవితం పూర్తిగా మారిపోయేటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు ఎప్పటి నుండో పని చేస్తూ ఆ పనిలో సక్సెస్ అనేది చూడక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ కూడా, అంటే స్థల మార్పులు జరగడం, అంటే పనిలో ధ్యాస పెట్టి ఎంత చేసినా కూడా పనిలో వారు సక్సెస్ని సాధించలేకపోవడం, ఇవన్నీ నిరాశ నిస్పృహలు కలిగి ఉన్నాయి. రేపటి రోజున వీరికి ఏ పని అయితే వీరు ఎంచుకున్నారో ఆ పనిలో మంచి సక్సెస్ అయితే చవిచూస్తారు. అలాగే రేపటి రోజున వీరు గృహానికి సంబంధించిన విషయాల గురించి చర్చించుకొని గృహప్రవేశం కోసం కూడా మంచి శుభముహూర్తాలు అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. శుభముహూర్తం కోసం అలాగే కొంచెం ఈ రాశి వారికి ధైర్యం ఎక్కువ తక్కువ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి గల వారు చాలా ఫాస్ట్గా చేసేస్తూ ఉంటారు. ఎవరితో పోట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో గొడవ పడాలి, వీరి వలన అసలు మనకి ఎలాంటి పాజిటివ్స్ ఉన్నాయి, ఎంత సెన్సిటివ్ ఉన్నాయి అనేది ఎంతో అమాయకంగా అయోమయంగా కొంచెం తేడాగా వీరి వలన, అంటే ఏదైనా జరిగిందంటే మాత్రం వీరికి తెలిస్తే మాత్రం వీరి తెలివితేటలన్నీ కూడా మాటల రూపంలో ఉపయోగిస్తూ ఉంటారు. ఇక ఒక విషయానికి వస్తే మాత్రం పూర్తిగా బంధువుల కలయిక వలన, మిత్రుల కలయిక వలన చాలా ఆనందాన్ని కూడా పొందబోతున్నారు. కొన్ని శుభకార్యాలు కూడా, శుభవార్తలు కూడా వీరు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శుభకార్యాలు జరగకపోయినా కూడా వాటికి సంబంధించినటువంటి సూచనల వార్తలు కూడా వీరు వినబోతున్నారు. కాబట్టి రేపటి రోజున వీరి పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఏదైనా కానీ ముక్కుసూటిగా మాట్లాడేస్తూ ఉంటారు. ఎదుటివారి కోసం ఏమనుకున్నా కానీ వారికి నచ్చినట్లు వారు నచ్చిన పనులు చేసుకుంటూ పోతారు. వీరికి శని ప్రభావం అనేది కాస్త తగ్గుముట్టు పట్టడం ద్వారా వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మంచి లాభదాయకం ఉంటుంది. వృత్తిపరంగా చూసుకుంటే ఒక సక్సెస్ఫుల్ అనేది వీరికి స్టార్ట్ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఒకవేళ ఉద్యోగాలు చేస్తున్న వారైతే ఏ పనైనా కానీ చాలా లాభదాయకంగా అయితే వీరికి శ్రద్ధగా ఓపికగా చేసుకుంటే కనుక మంచి లాభాలు, మంచి ఫలితాలు, మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ వచ్చి జీతాలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే వృత్తి వ్యాపార పరంగా చూసుకుంటే, బిజినెస్ పరంగా చూసుకుంటే లావాదేవీలు జరిగేటువంటి అవకాశం ఉంది. కానీ వీరు 3 పూలు 6 కాయలుగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక సంతాన విషయానికి వస్తే కనుక రేపటి రోజున సంతాన పరంగా కొంచెం అటు కొంచెం ఇటు లోటుపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. సంతాన పరంగా మీరు అనుకున్నంత అయితే వాళ్ళకంటే కూడా సంతానం గురించి ఏమనుకుంటున్నారంటే, మీరు మీ మనసులో అనుకుంటూ ఉంటారు, ఈరోజు మా పిల్లలు మంచిగా ఉండాలి, మంచిగా సక్సెస్ఫుల్ లైఫ్ అయితే వాళ్ళు గడుపుతూ ఉండాలి, ఇప్పుడు చదువుకుంటున్నారు కదా, ఇంకా మంచిగా అయితే మంచి మంచి ర్యాంకులతో వారు చదువుకోవాలి, చదువులు అభివృద్ధి పొందాలి, గుర్తింపు రావాలని అయితే మీరు పిల్లల్లో కొంచెం మార్పు అయితే మీరు రేపటి రోజున తప్పకుండా చూస్తారు. అలాగే వారికి ఎక్కువ మీరు ఆశించిందే వారికి కొంచెం, అంటే మీ మాట వినడం కానీ, లేదా ఇలాంటిది భవిష్యత్తుకు సంబంధించినటువంటి మంచి మంచి విషయాలు కూడా వాళ్ళు తెలుసుకొని మిమ్మల్ని కూడా అర్థం చేసుకొని చదువు పట్ల కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించడానికైతే ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక అలాగే ఈ రాశి యొక్క వారికైతే రేపటి రోజున ఉద్యోగంలో అభివృద్ధి అనేది కనిపించడంతో పాటు కొత్త కొత్త బ్రాంచ్లు కూడా ఓపెన్ చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేసుకునే వారికి వీరికి టోటల్గా వచ్చేసేసి ఇప్పటి నుంచి అయితే రేపటి రోజున, లేదంటే ఈ నెలలో రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో అయితే వీరికి అన్నీ కూడా సక్సెస్ఫుల్ లైఫ్గా అయితే చెప్పుకోవాలి. ఏదైనా కానీ పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, లేదంటే బిజినెస్ చేయాలన్నా మంచి సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది. కాబట్టి హ్యాపీగా అయితే వీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఎంజాయ్ చేస్తూనే మీ పనులు కూడా చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే మీ స్ట్రెస్ లెవెల్స్ అన్నీ తగ్గించుకోవచ్చు, పని ఒత్తిడి అన్నీ తగ్గించుకోవచ్చు. మీరు ఎంతో ఓపికతో అయితే చేస్తూ ఉండాలి. చక్కగా ఆనందంగా ప్రశాంతంగా గడుపుతారని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారు రేపటి రోజున ఏ విధంగా ఉంటున్నాయంటే కనుక, మీరు చేయవలసిన పనులు ఏమిటంటే, చేయకూడని పనులు ఏమిటంటే, మీరు రేపు కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళేవారు తగ్గించుకుంటే మంచిది. అలాగే దగ్గరగా వెళ్ళే వాళ్ళు కూడా సరే, ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించవలసిన అవసరం చాలానే ఉంది. అంటే మీకు అనుకూలంగా లేనటువంటి సమయంలో శివారాధన చేసుకోండి, అలాగే నవగ్రహ ఆరాధన చేసుకోండి, చాలా బాగుంటుంది, మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కాసేపు ఎక్కడ ఉన్నా బిజీగా ఉన్నా మీరు కొంచెంసేపు వారితో అయితే ప్రేమగా సఖ్యతగా మాట్లాడుకోవడం వల్ల బంధుత్వాలు అలాగే గట్టిపడతాయని చెప్పుకోవచ్చు. ఏది మాట్లాడినా మీరు ఆలోచించి మాట్లాడడం చాలా మంచిది, మితంగా మాట్లాడడం చాలా మంచిది. మరో చక్కని వీడియోలు అయితే రేపు పొద్దున అయితే మనం కలుసుకోబోతున్నాం. తెలుసుకున్నాం కదండి ఈ రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉంటుందని అయితే. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.
చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.